యుద్ధం ముగిసిపోయింది ట్రంప్ మాటల ప్రకారం అనుకుంటే, తర్వాత ఒక ఐఆర్‌జీసీ నేతని లేపేయడం, ఆ పైన వాళ్ళకి సంబంధించినటువంటి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఒక వంతెన కిందున్నటువంటి మిస్సైల్ లాంచర్స్‌ని లేపేయడం. ఇది చూస్తే పైకి ఒక అంటే ట్రంప్ ఒక మాట చెప్తున్నాడు, గ్రౌండ్ లెవెల్‌లో ఒకటి జరుగుతోంది. లేదా ట్రంప్ పైకి ఈ మాట అని వాళ్ళు అప్రమత్తంగా లేకపోతే రివర్స్ చేస్తున్నారు అనుకుంటే, ఈలోపు ఇరాను ఏం తక్కువ తినలేదు. అమెరికాకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్‌ని పేల్చి పడేసింది సముద్రంలో. అట్లా ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. అధికారికంగా ఎట్లాంటిది జరగలేదు. ఇప్పుడు తాజాగా అమెరికా B-52 బాంబర్లు అంటే అత్యంత పవర్‌ఫుల్ మొన్న చేసినటువంటి ఏది పెద్ద పెద్ద వేల కిలోల బరువైనటువంటి బాంబుల్ని ఏసుకెళ్ళగలిగినటువంటి ఇప్పుడు రంగంలోకి దించింది. అవన్నీ గూడా బ్రిటన్‌లో ఉన్నటువంటి ఫెయిర్‌ఫోర్డ్ దగ్గరికి వచ్చి ఆగినియి. అక్కడి నుంచి మళ్ళీ సుదూర ప్రయాణం చేసుకొని ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేసి మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఇవి ఎందుకు రంగంలోకి దించింది అమెరికా అంటే, సంథింగ్ ఏదో భారీ పేలుడుకి ప్లాన్ చేస్తుంది. B-52లు వచ్చినాయంటే ఒక పెను ఉత్పాతానికి ఏదో సంకేతం అన్న సమాచారం ఇప్పుడు కలవరపరుస్తుంది అందరిని.